ఏమ్మా మాధురి, ఏంటి సంగతి? మన దువ్వాడ వారి జాతిరత్నం దివ్యల మాధురిని లేపి ఎలా ఉన్నావమ్మా అని అడిగారు. పర్లేదు సార్, బాగానే ఉంది అని అన్నది. పర్లేదా, బాగుందా, ఏదోటి చెప్పు అని అడిగారు నాగ్. ఇప్పుడిప్పుడే కాస్త గాడిలో పడుతున్నాం అన్నది. ఆ తర్వాత పాత వాళ్ళతో మాట్లాడుతూ, ఈ వారం కొత్త వాళ్ళతోనే మాట్లాడుతున్నా, మీరు పాత వాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళతోనే మాట్లాడుతున్నా అన్నారు. ఆ తర్వాత గౌరవ్ని లేపి తెలుగు పద్యాలతో పాటు తెలుగు డైలాగులు చెప్పించారు. అతను పద్యాలను డైలాగ్ను కూనీ చేశాడు, కానీ వచ్చి రాని తెలుగులో బాగానే ట్రై చేశాడు. దాంతో నైస్, బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు అని అన్నారు. బాదురి నెత్తిన కిరీటం, ఆమెని లాలించి జోకొట్టేదేందయ్యా సామే. ప్రోమోలో చూపించిన దాన్ని బట్టి చూస్తే మాధురికి మాడు పగిలిపోవడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. ఈ వారంలో మాధురి చేసిన అరాచకాలను చూసి జనం రగిలిపోయారు. నాగార్జున వచ్చి ఆమెకి గట్టిగా క్లాస్ పీకుతారనుకుంటే దున్నపోతుని ఊకతో కొడుతూ మధ్యలో జల్లెడ అడ్డుపెట్టినట్టే ఉంది నాగార్జున మాధురితో మాట్లాడిన విధానం చూస్తే. ముందుగా హౌస్ లో ఉన్న 5గురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకి 5 కిరీటాలను ఇచ్చి మొదటిగా మాధురితో మొదలు పెట్టారు. ఆమె నెత్తిన కిరీటం పెట్టి వాళ్ళకి స్పెషల్ పవర్ ఇచ్చాం కదా, దానికి వాళ్ళు అర్హులా కాదా అంటూ హౌస్ లో వాళ్ళనే కాకుండా ఆడియన్స్ ఓటింగ్ ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. మాధురికి డబ్బా కొట్టిన సంజన, ఓటింగ్ తో ఈడ్చి తన్నిన ఆడియన్స్. మాధురికి నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేసే పవర్ ఇచ్చాం కదా, దానికి ఆమె అర్హురాలేనా అని నాగార్జున అడగడంతో ఆమె చాలా మెచ్యూర్డ్, ఖచ్చితంగా ఆమెకి అర్హత ఉంది, గేమ్ ని బాగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది అంటూ డబ్బా కొట్టింది మాధురి బెడ్ షేర్ చేసుకున్న సంజన. అయితే ఆడియన్స్ మాత్రం సంజన నిర్ణయాన్ని తప్పుపడుతూ మాధురికి అంత సీన్ లేదని ఓటింగ్ తో తేల్చేశారు. ఆ తర్వాత దివ్యని లేపి మాట్లాడించారు నాగ్. ఒక మనిషిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడం అనేది చాలా పెద్ద పవర్ అని చెప్పింది